కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి యువ నాయకులు లోకేష్ గారిని స్వాగతం చెప్తూ పట్టభద్రులందరూ కూడా ఎంతో నమ్మకంతో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని వాళ్ళ హక్కుల రక్షణకు ఏదైతే వారు పోరాటాలు చేసి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి. మరి ఈ కూటమి ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని నమ్మకంతో రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే ఈస్ట్ వెస్ట్ నుంచి నన్ను అఖండ విజయంతో గెలిపించిన మేధావులైన పట్టభద్రులందరికీ కూడా అదేవిధంగా మా గెలుపుకి కారణమైన 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మనందరం కూడా మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి మన యువ నాయకులు లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ క్రింద స్థాయి నుంచి కూడా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి